హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హనీ ఫుడ్ బాస్కెట్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అండి. చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఇంట్లోని న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఫుడ్ కలర్ లేకుండా చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను. అండ్ తక్కువ టైంలో ప్రిపేర్ చేశాను. రెస్టారెంట్ స్టైల్‌లో కాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవాలంటే చాలా టైమ్ టేకింగ్ అలాగే ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయాలేమో మనం అందరూ అనుకుంటాం కదా! కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేశానో మీకు లేట్ చేయకుండా చూపించేస్తాను. ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ పువ్వుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఆ వేడి నీళ్ళు చల్లారే వరకు ఉంచి వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మైదా పిండి, ఒక కప్ శనగపిండి వేసుకుంటున్నాను. మైదా పిండి ప్లేస్‌లో కార్న్‌ఫ్లోర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక చిన్న టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలాగే 1 ½ స్పూన్ కారం ఏశాను. ఉప్పు హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు, కారం టేస్ట్‌ని బట్టి కావాలనుకుంటే కొంచెం పెంచుకోవచ్చు. లేకుంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. అలాగే హాఫ్ స్పూన్ ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న గరం మసాలా, ఒక చిటికెడంత పసుపు, పావు స్పూన్ జీలకర్ర, కొన్ని ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు, గుప్పెడంతా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే కాలీఫ్లవర్ అనేది కొంచెం ఫ్లఫీగా బావుంటుందండి. అందుకే ఆయిల్ యూజ్ చేశాను. వాటర్ కలపక ముందుగానే ఒకసారి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం చక్కగా కలుపుకోవాలి. అప్పుడే లూప్స్ లేకుండా బాగా మిక్స్ అయిపోతాయి. వాటర్ వేయకముందు ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కలుపుకొని ఉప్పు సరిపోయింది లేనిది ముందుగానే ఒకసారి చెక్ చేస్తున్నాను నేనైతే. ఇలా అయితే ఉప్పు సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు ఎక్కువైనా కూడా కొంచెం పిండి యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇది సింపుల్ టెక్నిక్. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పకోడీ కన్సిస్టెన్సీ కంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకున్నట్లయితే కాలీఫ్లవర్‌కి పిండి పైన కోటింగ్ లాగా పట్టి ఫ్రై బావుంటుంది. సో, ఇప్పుడు వాటర్ నుంచి స్ట్రైన్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేసుకొని పిండంతా కాలీఫ్లవర్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్ మీడియంలో కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ కాలీఫ్లవర్‌ని నేను హాట్ వాటర్‌లో వేశాను. జస్ట్ ఉడికించలేదు. సో, ఇప్పుడే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లోపల పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం సైజ్‌లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్‌కి పిండంతా పర్ఫెక్ట్‌గా పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల సేపు వీటిని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే పిండి చక్కగా పడుతుంది. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కాలీఫ్లవర్ పీసెస్‌కి పట్టి టేస్ట్ బావుంటుంది. ఉప్పు, కారము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ. సో, వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్‌ని పకోడీల్లాగా కొంచెం దూరం దూరంగా చిన్న చిన్న పీసెస్‌గా వేసుకుంటే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల వరకు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. 2 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతేనండి చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా కాలీఫ్లవర్ 65ని రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన వాళ్ళందరికీ ఇష్టంగా మన చేత్తోటే వండి పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ఎలాగో వేడిగానే ఉంది కాబట్టి కొన్ని ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు, ఒక 4 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని కాలీఫ్లవర్ 65 మీద గార్నిష్ చేసేసుకుంటే సింపుల్‌గా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ గోబీ 65ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం హనీ ఫుడ్ బాస్కెట్ ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.